నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై సత్వర విచారణకు తెలంగాణ సర్కారు కసరత్తు కోల్కతా తరహాలో ట్రైబ్యునల్ ఏర్పాటుపై అధ్యయనం తెలంగాణలో కళ్యాణ లక్ష్మి కోసం దళారుల లీలలు పెళ్లై పిల్లలున్న వారితో దరఖాస్తులు అడ్డుకోవాలని అధికారులకు మంత్రి సూచన అమరావతి నిర్మాణంలో సింగపూర్ సహకారంపై చంద్రబాబు ప్రశంసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్ఫూర్తినిస్తోందని వ్యాఖ్య నేడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు మార్గనిర్దేశనం లేపాక్షి ఉత్సవాల్లో ప్రతిబింబించిన తెలుగు సాంస్కృతిక వైభవం అనంతపురం జిల్లాలో పర్యాటకాభివృద్ధికి 25 కోట్లు ప్రకటించిన ఏపీ సీఎం నేడు ఉత్తరప్రదేశ్లో ప్రధాని కిసాన్ కళ్యాణ్ ర్యాలీ పంట బీమా రైతు సంక్షేమ పథకాలపై అన్నదాతలను చైతన్యపరచనున్న మోదీ ఆసియా కప్లో జోరు కొనసాగించిన భారత్ బౌలర్లు చెలరేగడంతో పాక్పై 5 వికెట్ల తేడాతో జైభేరి విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జంట నగరాల్లో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించిన తెలంగాణ సర్కారు అక్రమ భవనాలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించడంపై దృష్టి సారించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ భవనాల కేసుల విచారణకు కోల్కతా తరహాలో ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు ఆలోచిస్తోంది. జీహెచ్ఎంసీ నుంచి ప్రతిపాదనలు అందుకున్న సర్కారు ట్రైబ్యునల్ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉండగా అందుకు న్యాయశాఖ సలహా కోరింది. ప్రస్తుతం హైదరాబాద్లో 3600 అక్రమ నిర్మాణాల కేసులు జిల్లా స్థాయి న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉండగా కొన్ని భవనాల కూల్చివేతకు ఆదేశాలిచ్చినా సంబంధిత యజమానులు స్థానిక కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నందున ఎటూ ముందుకెళ్లలేని పరిస్థితి ఉందని అధికారులు వివరించారు. క్రమబద్దీకరణ పథకం ప్రక్రియ పూర్తయ్యాక హైదరాబాద్లో అక్రమ భవనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందున జీహెచ్ఎంసీ ట్రైబ్యునల్ ఏర్పాటుపై కసరత్తు చేపట్టింది. ఇందుకు హైకోర్టు అనుమతులిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకంలో దళారీలు నకిలీలు కారణంగా అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. అనర్హులు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు తేలింది. అప్పటికే పెళ్లైన ఏళ్లైనా పిల్లలున్నా ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నామంటూ కొందరు మహిళలు కళ్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి నకిలీ దరఖాస్తులపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ అధికారులకు సూచించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్లో 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఇతర జిల్లాల్లోనూ కొంతమేర అవకతవకలు జరుగుతున్నాయి. దళిత, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల్లో సిబ్బంది కొరతతో తనిఖీలు పూర్తి స్థాయిలో సాగక ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని కొందరు అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ అందిస్తున్న సహకారం ఎంతో స్ఫూర్తిని అందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో గాయత్రి ఎనర్జీ, సింగపూర్కు చెందిన సెంకార్ప్ సంస్థలు సంయుక్తంగా $3,000 మిలియన్ వ్యయంతో నిర్మించిన 2640 మెగావాట్ల సూపర్ క్రిటికల్ తాప విద్యుత్ కేంద్రాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సింగపూర్ సహకరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య కూడా పాల్గొన్నారు. After became chief minister, I went to Singapore. I requested Ishwaran ji and also Singapore government. You may not believe, within a week time or 10 days, they have taken my request to the Singapore government cabinet, and also within 1 month time, they have given a clearance, and also they had a MOU. Within 6 months time, they have given master plan details of Amaravati. That is the speed, that is the efficiency Singapore has produced. I am very happy for that. Singapore and Andhra Pradesh, of course, have a special relationship. We have had the privilege of working closely with Chief Minister Naidu and the people of Andhra Pradesh in the master planning for Amaravati, and we look forward to participating also in the development of the city together with the state and other stakeholders in Andhra Pradesh.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి బెజవాడ నుంచి ప్రత్యేకమైన రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. అమరావతి నిర్మాణంలో సిఐఐ పాత్ర అనే అంశంపై విజయవాడలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన రాజధాని నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న వివిధ దేశాలు ఉపయోగిస్తున్న సాంకేతికతను మన దేశ పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు అందిపుచ్చుకోవాలని సూచించారు. టైర్ 1 సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇమీడియట్గా దాదాపు ఒక 21 కిలోమీటర్ సీడ్ యాక్సెస్ రోడ్ ఒకటి గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి. మనకి విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ప్రస్తుతం రోడ్ లేదు. సో ఒక 60 మీటర్ రైట్ ఆఫ్ వేతో నేషనల్ హైవే నుంచి కానీ ఎక్కడి నుంచి ఒక రోడ్ తీసుకెళ్ళడం ఉంటుంది. తర్వాత దాదాపు 300 కిలోమీటర్ల వరకు మనకి ఆర్టీరియల్ రోడ్స్, దాదాపు 50 మీటర్ రైట్ ఆఫ్ వే అండ్ ఆర్టీరియల్ రోడ్స్ విత్ బీఆర్టీ నెట్వర్క్ అదొకటి కన్స్ట్రక్షన్ తీసుకుంటారు. అట్లాగే కృష్ణా రివర్ నుంచి ఒక ఐకానిక్ బ్రిడ్జ్, దట్ ఈస్ ఆల్సో మేజర్ ఇన్వెస్ట్మెంట్. ఇది సిటీ లెవెల్ ప్రాజెక్ట్స్. అట్లాగే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, సీవర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఫేజ్ 1లో సర్టన్ ప్లాంట్స్ అన్నీ వస్తాయి. అట్లాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానివ్వండి, లేదా కమ్యూనికేషన్, సాలిడ్ వేస్ట్, ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ ఫెసిలిటీస్ మనం అక్కడ పెట్టుకోబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం మార్చి చివరకు అందుబాటులోకి వస్తుందని పట్టిసీమ ఎత్తిపోతల పథకం చీఫ్ ఇంజనీర్ విఎస్ రమేష్ బాబు చెప్పారు. వచ్చే ఖరీఫ్లో గోదావరి జలాల్ని రాయలసీమ, కృష్ణా డెల్టాకు అందించే లక్ష్యంతో పనులు చేస్తున్నామని, 1400 కోట్ల రూపాయలతో మొదలైన ఆ పథకం నిర్మాణ దశలోనే కృష్ణానదికి ప్రభుత్వం నీళ్లు తరలించింది. ప్రస్తుతం 24 మోటార్లలో 22 మోటార్లు బిగింపు పూర్తయిందని, పథకం ఆనకట్టల పటిష్టత పనులు కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నామని రమేష్ బాబు వివరించారు. 80% టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుందండి. వచ్చే సీజన్ కల్లా మేము 8500 క్యూసెక్లు, అంటే మనకు వచ్చే సీజన్ నార్మల్గా రివర్ గోదావరిలో జూలై 2nd వీక్ నుంచి వాటర్ వస్తుందండి. జూలై 2nd వీక్ కల్లా మేము వీఆర్ రెడీ టు గివ్ వాటర్, నో ప్రాబ్లం. కృష్ణా డెల్టాకి కానీ రాయలసీమకి కానీ వీఆర్ కాన్ఫిడెంట్ టు గివ్ 80 TMC. విభజన సమస్యల పరిష్కారం, తెలుగు రాష్ట్రాలకు దక్కాల్సిన నిధులు, హామీల అమలుపై కేంద్రంతో అనుసరించాల్సిన తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. విజయవాడలో జరిగే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం ఎంపీలు హాజరు కానున్నారు. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల్లో విభజన సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కరువు, పంట నష్టాలకు సంబంధించిన సాయం సహా ఇతర రంగాలకు చెందిన నిధులను అత్యధికంగా సాధించడంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైల్వే బడ్జెట్లో నిధుల విషయంలో అసంతృప్తి లేనప్పటికీ విశాఖకు ప్రత్యేక జోన్ సాధించేందుకు గట్టిగా ప్రయత్నించాలని చంద్రబాబు సూచించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై మరోసారి కోరే అవకాశం ఉంది. కొత్తగా ప్రవేశపెట్టిన పంట బీమా పథకం సహా రైతుల సంక్షేమం కోసం ఎన్డీఏ సర్కార్ చేపట్టిన పథకాలపై రైతులను చైతన్యపరిచేందుకు దేశవ్యాప్త పర్యటనలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. బరేలీలో జరిగే కిసాన్ కళ్యాణ్ ర్యాలీకి హాజరు కానున్న ప్రధాని అక్కడ ఫతేగంజ్లోని రబ్బర్ ఫ్యాక్టరీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారు. ఈ సభ కోసం భాజపా ఉత్తరప్రదేశ్ శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నందున ఈ పర్యటన ద్వారా మోదీ ఒక రకంగా భాజపా ప్రచారాన్ని ప్రారంభించినట్టేనని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో లేపాక్షి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2 రోజుల ఉత్సవాలు తొలి రోజున గ్రామోత్సవాలను ప్రారంభించిన హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. సాయంత్రం జరిగిన శోభాయాత్రను చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. రథంపై బాలకృష్ణ సహా రాష్ట్ర మంత్రులు వేదిక వద్దకు వచ్చారు. ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, అనంతపురానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జయసుధ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో నిన్నటి తరం నటి జయంతి సహా ఎంతో మంది ప్రముఖులను ఘనంగా సత్కరించారు. అనంతపురాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. వేడుకలను బాలకృష్ణ అన్నీ తానే నిర్వహిస్తుండగా తొలి రోజు కార్యక్రమం ముగింపులో డ్రమ్స్ శివమణి అలరించారు. ఒకప్పుడు ఇలాంటి ఉత్సవాలు పెట్టి మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ బాలకృష్ణ గారు దీనికి నాంది పలికారు. భవిష్యత్తులో నాకు ఏమాత్రం మనలేదు. ప్రతి ఒక్క సంవత్సరం ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది.
పెనుగొండ ఉంది, పుట్టపర్తి ఉంది, తిమ్మమ్మ మరిమ, నిమ్మలకుంట, ధర్మవరం. ఈ ప్లేసెస్ అన్ని డెవలప్ చేయడానికి ఈ శుభ సందర్భంలో 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం గ్రాంట్ డబ్బులు ఇస్తున్నాం. ఒక మంచి సర్క్యూట్ గా తయారు చేసి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు ఇస్తాం. చక్రంలో ఈ భూమండలాన్ని ఏలిన ఎంతో మంది రాజులు మరి ఎంతో మంది చక్రవర్తులు కాలగర్భంలో కలిసిపోయారు. అధికారులు వాళ్ళు మంచి పని చేస్తే అది ఎప్పటికీ భావితరాల వరకు గుర్తుండిపోతుంది. అద్భుతమైన పనులు చేసి మన దక్షిణ భారతదేశంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే చిరస్మరణీయుడైన ఆయన విజయనగర చక్రవర్తి, ఆంధ్ర భోజుడు అని ప్రసిద్ధిగాంచిన శ్రీ కృష్ణదేవరాయ వారిని తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఈ పుష్కరాలు జరిగే 3 జిల్లాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు వేసింది. ఆగస్టు 12 నుంచి ఆరంభమయ్యే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేసేందుకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో మరో కమిటీ నియమించింది. కృష్ణా పుష్కరాలు జరిగే కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కమిటీలు వేసిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఈ కమిటీలను కలెక్టర్ సమన్వయం చేస్తారని తెలిపింది. కృష్ణా జిల్లా కమిటీకి మంత్రి దేవినేని, గుంటూరు జిల్లాలో మంత్రి ప్రత్తిపాటి, కర్నూలు ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి కమిటీలకు నేతృత్వం వహిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 1 నుంచి వాహనాలకు వేగ నియంత్రణ గవర్నర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లకు 8 మందికి మించని ప్రయాణికులను తీసుకువెళ్లే మధ్య తరహా వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులు, పోలీసు వాహనాలు, 3,500 కిలోగ్రాముల బరువు మించని వాహనాలకు సడలింపు ఇచ్చింది. ప్రమాదకరమైన వస్తువుల రవాణా వాహనాలు, డంపర్లు, ట్యాంకర్లు, పాఠశాల బస్సులకు వేగ నియంత్రణ గవర్నర్లు ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పీడ్ గవర్నర్లు అమర్చిన వాహనాలు 80 కిలోమీటర్ల గరిష్ట వేగానికి మించి ప్రయాణం చేయరాదని, 2015 అక్టోబర్ 1 ముందు స్పీడ్ గవర్నర్ అమర్చిన వాహనాలను గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగం వరకు అనుమతిస్తామని తెలిపింది. స్పీడ్ గవర్నర్ పరికరాలను సరఫరా చేసే బిడ్డర్లు ఎంపిక చేసేందుకు ఏపీ సర్కార్ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. తెలంగాణలో మార్చి 2 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షల కోసం ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. మార్చి 21 వరకు జరిగే ఈ పరీక్షలకు 9,64,664 మంది హాజరు కానుండగా మొత్తం 1,257 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్, వైద్య, రవాణా సౌకర్యాలు కల్పించామన్న ఆయన ఈ కేంద్రాల్లోకి చరవాణి, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని తెలిపారు. ప్రతి విద్యార్థి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క క్షణం ఆలస్యమైన అనుమతించే అవకాశం లేదని సూచించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర వైద్య ఆరోగ్య సంస్థలు 104, 108 పథకాలకు అవసరమైన ఔషధ జాబితాలో మరికొన్ని అత్యవసర మందుల్ని చేరుస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వాటి చేరికతో ప్రభుత్వం సేకరిస్తున్న ఔషధాల సంఖ్య 805కు చేరుగా నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నాణ్యత, భద్రత, ప్రభావవంతమైన వాటిని జాబితాలో చేర్చామని పేర్కొంది. ఇకపై మందులు నిరంతరం అందుబాటులో ఉంటాయని, ప్రతి చోట 3 నెలలకు అవసరమైన వాటిని నిల్వ చేసుకోవాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించే ఔషధ సంస్థల నుంచే మందులు కొనుగోలు చేయాలని సూచించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జంట నగరాల్లో మహిళలు, చిన్నారుల రక్షణకు భరోసా ఇచ్చే దిశలో హైదరాబాద్ పోలీసులు మరో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. భరోసా పేరుతో సరికొత్త కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమం కింద మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హింసకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయడం సహా కౌన్సిలింగ్, అవసరమైన వారికి న్యాయ, వైద్య సహాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు స్వయం ప్రతిపత్తితో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించిన తెలంగాణ సర్కారు మహిళలు, చిన్నారుల రక్షణ సంఘం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లో భద్రత, రక్షణ చర్యలపై వివిధ స్వచ్ఛంద, సామాజిక సంఘాలు చేసిన సూచన మేరకు ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కారు అనుమతించింది. ఈ మేరకు హాకా భవన్లో కార్యాలయం ఏర్పాటు చేసి ఏప్రిల్ నుంచి భరోసా పేరుతో కార్యక్రమాలు ప్రారంభించేందుకు నగర పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రపంచ బ్యాంకుకు ప్రత్యామ్నాయంగా నూతన అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేయడంలో ఉన్న అవరోధాలను తొలగించుకుంటూ బ్రిక్స్ దేశాలు చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎన్డీబీ ప్రధాన కార్యాలయం సహా బ్యాంకు విధి విధానాలకు సంబంధించి కీలక అంశాలపై ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు నూతన అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు కేవీ కామత్, చైనా ఆర్థిక మంత్రి వాంగ్ వి ఒప్పందంపై సంతకాలు చేశారు. వర్ధమాన దేశాల్లో మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఏర్పాటు చేస్తున్న ఎన్డీబీ ఏప్రిల్లో రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తుందని కామత్ తెలిపారు. 2016-17లో 10 నుంచి 15 ప్రాజెక్టులకు రుణాలు ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పారు. కేరళ పాలక్కడ్లో ఒక గజరాజు విధ్వంసం సృష్టించింది. పూలపట్టలోని నలుసరి భగవతి ఆలయం వద్ద ఉత్సవాలు నిర్వహిస్తుండగా దేవిదాసన్ అనే ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయింది. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసింది. ఆటోలను తొండంతో పైకెత్తి గాల్లోకి ఎగురవేసింది. మావటి ఉన్నప్పటికీ ఏనుగును అదుపు చేయలేకపోయాడు.
చుట్టూ ఉన్న భక్తులు గజరాజు ఆగ్రహాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. చాలాసేపటి తర్వాత మావటి స్థానికులు కలిసి నినాదం చేయగలిగారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.